బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరికలు మరింత ముమ్మరం కానున్నాయి. ఇందుకు ఏఐసీసీ నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో చేరికలు తప్పవని అభిప్రాయంకి వచ్చిన అధిష్టానం గులాబీ పార్టీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని పీసీసీకి సూచించినట్టు సమాచారం. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను పార్టీలో చేర్చుకోవడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు తోడుగా కొందరు సీనియర్లు సైతం రేవంత్ తీరును తప్పుపడుతూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం విపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నామనే విషయంపై అధిష్టానానికి వివరించడంతో అందుకు ఏఐసీసీ పెద్దలు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఇక రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలను పార్టీలో ఆహ్వానించేందుకు సంప్రదింపులు సైతం జరిపింది. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై ఫోకస్ పెట్టారు. ఆయన స్వయంగా రంగంలోకి దిగి ఎమ్మెల్యేలతో మంతనాలు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అంశంపైన ఆయన పార్టీ అధిష్టానానికి ఓ నివేదిక ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మనం చేర్చుకోకపోతే బీజేపీలోకి వెళ్లేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే రాష్ట్రంలో బీజేపీ మరింత బలంగా మారే అవకాశాన్ని మనమే ఇచ్చినట్టు అవుతుందని హైకమాండ్కు రేవంత్ వివరణ ఇచ్చినట్టు టాక్. రేవంత్ అభిప్రాయంతో ఏకీభవించిన అధిష్టానం చేరికలను కంటిన్యూ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ చెందిన నేతలు కాంగ్రెస్ లో చేరుతుండడంతో హస్తం పార్టీలోని సీనియర్ నేతలు అసంతృప్తికి గురవుతుండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని అధిష్టానం సూచించినట్టు తెలిసింది. వలసల వల్ల పార్టీలో అసంతృప్తులు అలకలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముందుగా లోకల్ లీడర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. విపక్ష ఎమ్మెల్యేల చేరికలతో పార్టీ లీడర్ల ప్రయారిటీ తగ్గకుండా చర్యలు తీసుకోవాలని, అర్హులైన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఆదేశించినట్టు టాక్. ఇప్పటి వరకు పార్టీలో చేరిన గులాబీ ఎమ్మెల్యేలతో ఏ నియోజకవర్గాల్లో నిరసనలు జరిగాయి అనే కోణంలో అధిష్టానం ఆరా తీసినట్టు ప్రచారం జరుగుతున్నది. జగిత్యాల మినహా మరెక్కడ పెద్దగా అసంతృప్తులు లేవని రాష్ట్ర నాయకత్వం రిపోర్ట్ ఇచ్చినట్టు టాక్. మరోవైపు బీఆర్ఎస్ నుండి త్వరలో కాంగ్రెస్ లోకి చేరబోయే ఎమ్మెల్యే జాబితాను సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి అందించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ సెషన్ లోపు మరో 11 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తారని చెప్పినట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునేందుకు కావాల్సిన సభ్యుల సంఖ్య కోసం పీసీసీ ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు 5 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరారు. త్వరలో 11 మంది చేరబోతుండటంతో ఆ సంఖ్య 16కు చేరనుంది. కానీ ఎల్పీ విలీనం కోసం మరో 9 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉండడంతో ఆ విషయంపై సీరియస్ గా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది.